డబ్బున్నమాట ఒక తెలివి ఉన్నమాట దొరికాయి అనుకో, మా ఆడవాళ్ళం అయితే డబ్బున్నమాట. నేనైతే కిరాకునా మాట్లాడదామంటే మాటలు రావడం లేదు. లో మ్యూజికల్ షో అయితే కండక్ట్ చేశారు. స్కైఫ్కా స్టేడియంలో అయితే జంపిస్తున్నారు. సో లోపలికి వచ్చాయండి. ప్లాటినం టికెట్, గోల్డ్ టికెట్ రెగ్యులర్గా అటెండ్ అవ్వము. సో అటెండ్ అవ్వని వాళ్ళం ఇలా జరుగుతున్నాయని. ఏంటంటే కారణం మంచి బ్రాండ్ ప్రమోషన్స్ ఫస్ట్ చేసి తర్వాత ఖచ్చితంగా కాపరేట్స్ అయితే మా డైలాగ్ కింగ్ బాబు ఇన్ జబర్దస్త్ బాబుకి సాదర సుస్వాగతం అంటే సప్పుడు ఎత్తలేనే అల్లుళ్ళు వెళ్తే జీనే వాళ్ళకు రోటీ మరనే వాళ్ళకు మట్టి. ఇష్టమైన హీరో ఎవరు? మిషన్ చెడిపోయి వస్తుంది పైకి నాకు అర్థం కావట్లే. ఇన్ని వదులుతున్నావు కాదు. నీకు ఒక హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మన కరీంనగర్లో మ్యూజికల్ షో అయితే కండక్ట్ చేశారు, స్కై ఫ్లీ అని చెప్పేసి. సో ఈ షో అనేది మనకి అంబేద్కర్ స్టేడియంలో అయితే జరిగిందండి. సో ఆ వ్లాగ్ అయితే మీకైతే చూపిస్తున్నాను. సో టోటల్ ఎలా ఉంటుంది, అక్కడ సాంగ్స్ పాడడం, లోపల స్టేడియం ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనకి గోల్డ్ పాస్ అయితే వచ్చిందండి. సో గోల్డ్ పాస్ వచ్చాక అక్కడికి మనము 2 గేట్స్ ఉంటాయి కదా, సెకండ్ గేట్ నుంచి అయితే మేము వచ్చినాము. సో ఫస్ట్ గేట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. గేట్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే బాడీ గార్డ్స్ ఉండి వాళ్ళు టికెట్ మెన్షన్ ఖచ్చితంగా టికెట్ చూసి ఆ తర్వాత లోపలికి పంపిస్తున్నారు. సో లోపలికి వచ్చాక మా పాప అయితే ఫుల్ ఎక్సైట్ అయితే ఫీల్ అయింది. లోపలికి వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్ స్టాల్స్ అయితే పెట్టారండి. అంటే స్టాల్స్ ఏంటంటే కొన్ని బాగా అయితే కాదు, ఒక 10 స్టాల్స్ ఉన్నాయి. లైక్ ఫుడ్ స్టాల్స్ 2, కొన్ని కూల్ డ్రింక్ షాప్స్ అండ్ జ్యువెలరీ షాప్ అండ్ స్కూల్ వాళ్ళే ఉంటాయి కదా ప్రమోషన్స్, అవి అలాంటివి ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా ఈ షోకి ప్రమోట్ చేసిన వాళ్ళు ఉంటారు ప్రమోషన్స్లో. అట్లా అని ఇక్కడ ఉన్నారు, ఆ స్టాల్స్ ఉన్నాయి. సో ఇదంతా ప్రోగ్రామ్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయండి. ప్లాటినం టికెట్, గోల్డ్ టికెట్ అండ్ సిల్వర్ టికెట్ అయితే ఉంది. ప్లాటినం అయితే 3000 సంథింగ్ అంత ఉండే, సో మేము తీసుకోలేదు. గోల్డ్ వచ్చేసి 1000 రూపీస్ అంటే 999 అండ్ సిల్వర్ వచ్చేసి 299 or 399 అయితే ఉండే. సో ఇవి టికెట్ ప్రైజెస్ అయితే ఉండే. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్. సో టికెట్ ప్రైజెస్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ప్రోగ్రామ్ అనేది ఇట్లా జరిగిందని చూపించడానికి నేను వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. నార్మల్గా ఇలాంటి షోస్కి మనం రెగ్యులర్గా అటెండ్ అవ్వము. సో అటెండ్ అవ్వని వాళ్ళం ఇలా జరుగుతున్నాయని అయితే కనిపిస్తుంది. సో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు, బట్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నారు. మా పాప అయితే చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అయింది. ఆ మ్యూజిక్కి ఇంతమందిని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మెయిన్గా ఈ దీనికి తీసుకురావడానికి ఏంటంటే కారణం మంచిగా ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ మర్చిపోయి చాలా మంచిగా పాడారు సాంగ్స్. సింగర్స్ వచ్చారు కదా ఫ్యూజన్ వాళ్ళు. సో వాళ్ళైతే చాలా మంచి ఫ్యూజన్ అయితే తీసుకున్నారు, సాంగ్స్ అయితే పాడారు. సో ఇక్కడంతా కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ఫస్ట్ చేసి తర్వాత యాంకరింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు ప్రోగ్రాము. సో ఇక్కడ అంతా మ్యూజిక్ అయితే నడిచిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు మ్యూజిక్ రన్ అవుతూనే ఉంది నాన్ స్టాప్గా. ఐదర్ సాంగ్స్ లేకపోతే మనకి మ్యాషప్ మ్యూజిక్ ఉంటుంది కదా, అలాంటి మ్యూజిక్ అయితే రన్ అవుతుంది. అది నేను పెట్టినట్టయితే ఖచ్చితంగా కాపరేట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. అందుకే నేను అయితే ఎలాంటి మ్యూజిక్ అయితే పెట్టలేదు, జస్ట్ వాళ్ళు మాట్లాడినప్పుడు మ్యూజిక్ రానప్పుడు అయితే పెట్టాను. సో చూస్తున్నాడు కదా మనం గోల్డ్ దానిలో అయితే ఉన్నాము. సో గోల్డ్ దానికి ప్లాటినంకి మధ్యలో అట్లా పెట్టారు కదండి మనకి. దానికన్నా ముందు ప్లాటినం వాళ్ళు ఉన్నారు. ప్లాటినం వాళ్ళకి ఫస్ట్ ఎదురుగా స్టేజ్ ఎదురుగా చైర్స్ ఉన్నాయి, లైక్ గెస్ట్ వాళ్ళు కూర్చోడానికి. అటుపక్కన ఇటుపక్కన రౌండ్ టేబుల్ వేసి చైర్స్ ఇచ్చారు ప్లాటినం వాళ్ళకి. ఆ తర్వాత గోల్డ్ వాళ్ళకి అందరికీ చైర్స్ సరిపోతలేదు. ఒకసారి గట్టిగా కరీంనగర్ అంటే సప్పుడు ఈడ ఈగలు కొడితే గోల్కొండ కిలాలు ఎనబడాలి. ఒకసారి గట్టిగా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మ్యూజికల్ నైట్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు, కానీ నాకు తెలిసి ఇక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయితే ఇక్కడ డాన్సులు కూడా స్టార్ట్ అయిపోతాయి. అంతేనా? ఎనర్జీ ఉందా? ఒకసారి కరీంనగర్ 3 అడుగులు ఉండొచ్చు, కానీ బుల్లెట్ లాగా తన పంచులతో మనందరి గుండెలకు దూసుకుపోయి నాటి నరేష్ హేర్ ఒకసారి గట్టిగా చెప్పలతో గుర్తో పాటుగా డైలాగ్ అంటేనే గుర్తొచ్చేటటువంటి మా డైలాగ్ కింగ్ బాబు ఇన్ జబర్దస్త్ బాబుకి సాదర సుస్వాగతం అంటుంది స్టేజ్. అనర్గలంగా ఉంటుంది ఆయన ఫ్లో. ఇదైతే బయట ఈ రోజు మన కరీంనగర్ కి ఈ అకేషన్ కి ఆయన వచ్చి మాట్లాడమని. అల్లుళ్ళు కోడళ్ళు ఎట్లున్నారు? నేనైతే కిరాకునా మాట్లాడదామంటే మాటలు రావడం లేదు. చాలా మంది వచ్చారు.
అల్లుళ్ళు కోడళ్ళు ఎట్లున్నారు మీరు అందరూ అయితే ఈ ఈవినింగ్ మంచిగా మ్యూజిక్ తోటి ఎంజాయ్ చేద్దాం ఓకేనా అల్లుళ్ళు సప్పుడు ఎత్తలేని అల్లుళ్ళు హాయ్ హాయ్ ओके अल्लुल्लू कोडल्लू जिंदगी में क्या मिलता है जीने वाले को रोटी मरने वाले को मट्टी मरने का पहला इनका जोश కావాలి హలో హలో ఆ, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఎంజాయ్ ఎంజాయ్ అంటూ చెప్పలేవా సరే నీకు ఇష్టమైన హీరో డైలాగ్ చెప్పరాదన్నా హీరో ఇష్టమైన హీరో ఎవరు చేశారు గోల్డ్ వాళ్ళ తర్వాత మళ్ళీ ఇలాంటి ఏమంటారు బ్యారేజ్ లాగా పెట్టేసి ఆ తర్వాత సిల్వర్ వాళ్ళందరూ నిల్చోవడమే అలా ఉండేదన్నట్టు. సో దాని తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఇంకా చాలామంది నిల్చుంటున్నారు కదా అని చెప్పేసి గోల్డ్ దానిలో కొంచెం గ్యాప్ ఉందని చెప్పి సిల్వర్ వాళ్ళకి బ్యారేజ్ తీసేసి లోపలికి అయితే రానిచ్చేశారు. ఓకే ఓకే అన్న అప్పుడే ఎందుకన్నా గాలి ఒక నిమిషం ఇప్పుడే కన్నా వచ్చింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వినపడుతుందా ఇక్కడ? అర్థమైంది. మీరు బాగున్నారో లేదో నాకు చెప్పరు, ఎవరికి చెప్తారో నాకు తెలుసు. అమ్మా అమ్మా మౌనరాగం, అమ్మా జానకి కలగలేదు. అదిగో మన ప్రియాంక వచ్చింది, ఒకసారి హాయ్ చెప్పండి. అన్నా ఇందాక నేను వచ్చినప్పుడు గాలి వదులుతావా? ఆ అమ్మాయి వచ్చినప్పుడు పేపర్లు వదులుతావా? సరే ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పి చెప్తాం. ఇది అభిమానంతో వదులుతున్నావా? మిషన్ చెడిపోయి వస్తుందా ఆ పైకి? నాకు అర్థం కావట్లే. ఇన్ని వదులుతున్నావు. పోదాం. ఒక్క నిమిషం ఇదిగో నీకు ఇదే ఇప్పుడు పోటీ అంటున్నావా నాకు నీకు? ఆబ్వియస్లీ అంతే మరి. వీళ్ళందరూ గేమ్స్ ఆడింది కదా, అక్కడ గేమ్స్ ఆడేటప్పుడు మరి అదే మేము ఆడతలేదు అనుకుంటారు కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు సరదాగా పైకి వస్తే అందరం కలిసి ఒక గేమ్ ఆడదాం. ఇదిగో అందరూ ఎగబడకండి, చిన్న పిల్లలు. నేను స్టేజ్ మీదే ఉన్నా. అక్క చిన్న పిల్లవి నువ్వు కాదు, చూస్తాను. అరే రండ్రా, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అంతే, సరదాగా రండి, చిన్న గేమ్ ఆడుకుందాం ఓకేనా? ఈ లోపల మన వాళ్ళకి ఒకసారి విష్ చేసుకుంటూ. అమ్మా నువ్వు చిన్నపిల్లవు కాదు. ఓకే సరే ఓకే, మనం తెలుగు గురించి మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు ఒక క్వశ్చన్, నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. అంజమామ నువ్వే సాక్ష్యం ఓకేనా? ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం తప్పదు కాదు. వాళ్ళు తెలివి లేని వాళ్ళు ఒక రోడ్డే తీసుకుంటారు. అబ్బాయిలు 500 లోపల పెట్టి 100 రూపాయలు స్టఫ్ తెచ్చుకుంటాం. ఏమన్నా ఆడవాళ్ళ తరపు నుంచి నేను ఒకటి అడగనా? ప్లీజ్ ప్లీజ్ అడగండి. ఇప్పుడు నువ్వు అదే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు అనుకో, నీకు ఒక డబ్బున్న మూట ఒక తెలివున్న మూట దొరికాయి అనుకో, మా ఆడవాళ్ళ మీద డబ్బున్న మూట తీసుకుంటావు, నువ్వేం తీసుకుంటావు? ఆబ్వియస్లీ తెలుగు మూట తీసుకుంటాను. తెలివిలేని ఒప్పుకున్న తర్వాత అదే తీసుకుంటారు ఎరిమక మూట. ఒక్క నిమిషం అండి, తమిళ వీళ్ళన్న మాటలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మన పిల్లలతో ఆడాడుకుందామా? దీని తర్వాత మళ్ళీ వస్తాను.